నమస్తే అని జగన్మోహన్ రెడ్డి గారి మాటలు ప్రజలు నమ్ముతారా? మామూలు సంవత్సరం అయింది. అభివృద్ధి బాగా జరుగుతుంది. అమరావతిని పరిగెత్తిస్తున్నారు. అది కూడా కాకుండా సంక్షేమ పథకాలంటే ఉన్నటువంటి పరిస్థితి రీత్యా విడతల వారీగా ఇస్తామని చెప్పేసి ఆల్రెడీ చెప్పేశారు. రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితిని చెప్పారు. నేను మొన్నే చెప్పాను. ప్రజల్లో ఎంతో కొంత పథకాలు ఇవ్వట్లేదని చెప్పి చిన్న చిన్న అసంతృప్తులు ఉన్నాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన కరెక్ట్ అని చెప్పేసి ఈ రోజు కూడా ఎవరూ మాట్లాడలేదు. అలాగని చెప్పేసి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాట్లాడితే జనం నమ్మేటువంటి పరిస్థితిలో ఉన్నారని చెప్పేసి అనుకుంటే అది నాకు తెలిసి అవివేకం అవుతున్నది నా అభిప్రాయం. ఎవరు నమ్మేటువంటి పొజిషన్ ఉండదు. ఏదైనా ఒక 2-3 సంవత్సరాలు గడిచిన తర్వాత ఏమన్నా ప్రెస్ మీట్లు పెట్టి ఇట్లా ఈ రకంగా మాట్లాడితే నమ్మేటువంటి పరిస్థితులు ఉంటాయేమో కానీ ప్రెస్ మీట్ పెట్టుకుని ఆయన ఉండలేడు కానీ చెప్తారు. కానీ ఎంతవరకు నమ్ముతారు అనేది ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు అమరావతికి సంబంధించి మాట్లాడాడు, అది నాశనం చేసింది ఆయనే. ఈ రోజు కంప్లీట్ గా ఎక్స్పెండిచర్ పెరిగిపోయింది అంటే కారణం ఎవరు? ఆయనే. ఎందుకంటే అమరావతి పట్టించుకోలేదు కాబట్టి. అప్పుడు ఆయన కంటిన్యూ చేస్తుంటే ఈ పాటికి చాలా అయిపోయేది, ధరలు కూడా ఒక నార్మల్ పొజిషన్ కి వచ్చేసి ఉండేవి. ఇప్పటికి చాలా అయిపోయి ఉండేది కూడా. ఆయనే కారణం. అమరావతి నాశనం చేసింది ఆయనే. ఇప్పుడు మామూలుగా ఆ మద్యం కుంభకోణానికి సంబంధించి కొత్త బ్రాండ్లు తీసుకొచ్చి ఇవన్నీ చేసింది ఆయనే. ఆయన హయాంలోనే జరిగింది. రేట్లు పెంచి అమ్మింది ఆయనే. మొత్తం చేసింది ఆయనే. కానీ ఆయన హయాంలోనే జరిగింది. కానీ స్కాములు చేసింది మిగతా వాళ్ళు, అమరావతిని నాశనం చేసింది వేరే వాళ్ళు, నాశనం చేస్తుంది వేరే వాళ్ళు అని చెప్పేసి మాట్లాడితే మరి ప్రజలు నమ్మేటువంటి స్థితిలో ఇప్పుడు ఉన్నారంటే ఖచ్చితంగా లేరనేది నా అభిప్రాయం. మరేమో తెచ్చు.